నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణలు నిర్వహించిన వివిధ రాజకీయ పార్టీలు. ఇరవై 29వ తేదీ వడ్లమూడి గ్రామంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ పిలుపునిచ్చారు. ఈ విషయంపై కొల్లిపర మండలం పిడపత్తిపాలెంలో శుక్రవారం టీడీపీ నాయకులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి కొనకళ్ళ నారాయణ హాజరయ్యారు. నేడు రాష్ట్రం దుర్భర పరిస్థితుల్లో ఉందని, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కొనకళ్ళ తెలిపారు. తెనాలి నియోజకవర్గం నుండి కదలిరా సభకు 20,000 మందిని తరలించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. టీడీపీ విజయానికి చంద్రబాబు నాయుడు చేపట్టిన సమర సంఘానికి వేలాదిగా తరలి వెళ్లి తెనాలి టీడీపీ సత్తా చాటాలన్నారు. 29వ తేదీన జరిగే సభ ఒక నియంత నుండి రాష్ట్రాన్ని కాపాడుకునే సభ అని, దాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని కొనకళ్ళ నారాయణ పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ తారీఖు సాయంత్రం వడ్లమూడి గ్రామం దగ్గర గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ కదిలిరా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి సందర్భంలో, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంలో తెలుగుదేశం పిలుస్తుంది కదిలిరా అన్నట్టుగానే ఈ రోజున మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ సభ జరగబోతా ఉంది. ముఖ్య ఉద్దేశం ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జరిగిన అరాచకాలు, అభివృద్ధి నిరోధకాలు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి సంఘటనలు, అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, వీటితో పాటు అవినీతి, ఎక్కడ చూసినా సహజ వనరుల్ని దోచుకుంటూ సొంత ఆస్తుల్ని పెంచుకుంటూ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు జరిగిన ఈ దోపిడీని ఎండగట్టడానికే జరగబోయే కదిలిరా సభ అని చెప్పి సందర్భంగా మనోజ్ కదిలిరా అని చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఈ సభలు జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు జరిగినటువంటి బహిరంగ సభలన్నీ కూడా చాలా విజయవంతంగా జనసేన నాయకులు చేస్తూ ఉన్నారు. రేపు పొన్నూరులో 29వ తారీఖున జరగబోయే కదిలిరా బహిరంగ సభకి తెనాలి నుంచి జన సమీకరణ చేయడానికి వాళ్ళ నియోజకవర్గ సమావేశం జరిగింది. కార్యకర్తలంతా కూడా చాలా పట్టుదలగా ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధపడుతున్నారు. మరి అందరి యొక్క ధ్యేయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే గాడి తప్పని ఈ పరిపాలనని మళ్ళీ ఘాట్లో పెడతారు అనేదే అందరి యొక్క ధ్యేయం. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిపి చేసే పోరాటానికి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు పలుకుతారు. శుక్రవారం పట్టణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ హాజరయ్యారు. గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 1947 ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం వస్తే, మరి 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగబద్ధంగా మరి మనం సుపరిపాలన తెచ్చుకున్నటువంటి రోజు ఇది. దీన్ని గణతంత్ర దినోత్సవం అంటారు. మరి ఇది మన స్వయం పరిపాలన సాగించుకున్నటువంటి 75వ గణతంత్ర శుభాకాంక్షల సందర్భంగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు. జనవరి 26 స్వతంత్ర దినోత్సవం వైఎస్ఆర్ పార్టీ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ పార్టీ అన్నాబతిని శివకుమార్ గారు ప్రధాన కార్యాలయంలో జెండా వందనం చేశాము. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు, అలాగే చైర్మన్లు, పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ
జై హింద్. అనంతరం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకావిష్కరణ గావించారు. కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ సిబ్బందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎం నాగరాజు గారు, రత్నం గారు, సుగుణ కుమార్, ఇంతియాజ్ గారు, ఎన్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే దాంట్లో శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి నేను ఉన్నందుకు, అలాగే మన దేశం, మన ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనే మాటకి అర్థాన్ని, నిర్వచనాన్ని ఇచ్చిన గొప్ప దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో మనందరం భాగస్వామ్యాలు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈరోజు భారతదేశాన్ని చూసి ప్రపంచం మొత్తం ఏదైతే బ్రిటిష్ పాలన కానీ లేదు ఇంకో పాలన కానీ ఈరోజు ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్, ఈ మూడు ప్రపంచం భారతదేశాన్ని చూసి నేర్చుకునేంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిజంగా ఇది మనందరం గర్వపడాలి. ఎందుకో తెలుసా? ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనందరం మన స్వేచ్ఛని, మన విధుల్ని, మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నామంటే రాజ్యాంగం కల్పించిన మనకు గొప్ప హక్కు. ఆ హక్కుని, ఆ విధుల్ని, బాధ్యతల్ని మన పెద్దలు ఎలా అనుభవించాము, మన పూర్వీకులు ఇలాంటి స్వేచ్ఛాయుత భారతదేశం కోసం వారి యొక్క త్యాగం, వారి యొక్క పెద్దలకు, అలానే మన శాసనసభ్యులు అన్నాబత్తిన సుబ్బారాయణ, మన ఎమ్మెల్యే గారికి, మా కౌన్సిలర్స్కి, నాయకులకి, కార్యకర్తలకి, ఇక్కడ విచ్చేసిన మన మున్సిపల్ సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున మన జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అలానే గత 1977లో మన స్వతంత్రం వచ్చిన, మన ఆగస్టు 15న మన స్వతంత్రం వచ్చిన రోజు, అలానే 1950 జనవరి 26న మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి అంబేద్కర్ గారి ఆశయాలతో ఈ రోజున మనకి ఎంత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన భారతీయులందరూ గర్వించాల్సిన విషయం. మరి మనకి స్వతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15న వచ్చినా కూడా అధికారికంగా వచ్చింది 1950వ సంవత్సరం మరి 26 ఈ రోజున మనం అధికారికంగా మనం బాధ్యతలు స్వీకరించారు. మరి అలాగే మరి దానికి ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి ఎంతోమంది కష్టపడి మరి మనకు మంచి రాజ్యాంగాన్ని ఇవ్వటం వలన మనం స్వేచ్ఛగా ఆనందంగా జీవితం గడుపుతూ ఉన్నాం. మరి ఆ రోజున మరి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వతంత్రం వచ్చినా కూడా తర్వాత పెద్దలు మరి 308 మంది మరి సభ్యులు, కమిటీ సభ్యులు ఒక రాజ్యాంగాన్ని మరి సభ్యులుగా ఉండు దానికి హెడ్గా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండి మరి రాజ్యాంగాన్ని మంచిగా మరి చర్చలు ఎన్నో రకాలు చేసి మంచి రాజ్యాంగాన్ని మనం భారతదేశానికి ఇవ్వడం జరిగింది. దాని మూలన మనం అందరం కూడా స్వేచ్ఛా సమానత్వంతో అందరం కలిసిమెలిసి చక్కగా బతుకుతాం. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారని, రాజ్యాంగ స్ఫూర్తితో పవన్ నాయకత్వంలో మంచి పరిపాలన అందిస్తామని మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక చక్కటి రాజ్యాంగం తీసుకొచ్చిన రోజు ఇది. ఆ రాజ్యాంగం స్ఫూర్తితోటి మనం వేసే ప్రతి అడుగులో, మనం పరిపాలించే ప్రతి అంశంలో ఆ రాజ్యాంగాన్ని మనం ఆధారం చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం. పేదరిక నిర్మూలన, సమాజంలో ప్రతి ఒక్కరికి సమానంగా చూడడం, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. రాజకీయాల్లో వచ్చిన పదవుల్ని ప్రభుత్వంలో మనం వాటిని వాళ్ళ స్వార్థాల కోసమే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళు ఆలోచించాల్సింది నాయకులందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల కోసం శ్రేయస్సు కలిగే విధంగా, రైతాంగానికి ధైర్యం ఇచ్చే విధంగా, ప్రోత్సహించే విధంగా, మహిళలకి భద్రత కల్పించే విధంగా, అన్నిటికన్నా ముఖ్యం సమాజంలో అందరూ కూడా అందరికీ సమానంగా మన అవకాశాలు కల్పించి అందరి అభివృద్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తేనే ఈరోజు మనం నిజమైన తీసుకెళ్తాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైన పరిపాలన అందించే విధంగా. గుంటూరులో వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి తెనాలి నుండి ఆ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గుంటూరు తరలి వెళ్లారు. తొలుత ముత్యంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గుంటూరు బయలుదేరారు. భారతదేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నికైనటువంటి షర్మిలమ్మ గారు మన గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు గుంటూరు విచ్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రానున్న ఎలక్షన్లో బీజేపీకి, రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి వైసీపీకి, అలాగే దాని బీజేపీ తోడుదొంగలైనటువంటి పార్టీలన్నిటికి కూడా ఎలా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని ప్రధాని ఎలా చేయాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలని అని కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు ఆమె గుంటూరు నగరాన్ని విచ్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ములాఖాత్ అవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి, వేమూరు నియోజకవర్గంలో కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే అభిమానులు అందరూ కలిసి వందలాది మంది మేము ర్యాలీగా ఆ కార్యక్రమానికి తెనాలి నుంచి అలాగే వేమూరు నుంచి కూడా బయలుదేరి వెళ్తున్నాం ఆ కార్యక్రమానికి. రాష్ట్రంలో పిచ్చి కుక్కలను తరమవలసిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర 15వ రోజు కొల్లిపర మండలం దావలూరు, పిడపత్తిపాలెం గ్రామాలలో కొనసాగింది. రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వం అని, ప్రజలందరి మద్దతుతో సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రం ముందుకు వెళుతుందని ఆలపాటి తెలిపారు. ఈనాడు ఈ యొక్క ప్రజాయాత్రలో కూడా గ్రామాల్లో అభివృద్ధి జరగల, గ్రామాల్ని పూజ్య పాపూజ్య కళ్ళకు అన్నటువంటి విధంగా రామరాజ్యంగా మారుస్తా అన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావణాసురులాగా ఈనాడు పూర్తిగా రామరాజ్యాలన్నింటినీ పారదోలాడు. రావణాకాష్టంలాగా మార్చాడు ఈ రాష్ట్రాన్ని. వనరులన్నీ దోచుకుంటా ఉన్నారు, పేదవాడి పొట్టను కొడతా ఉన్నారు. ఈ రోజున ఏవో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు, పిచ్చి కుక్కలు మాట్లాడుతూ ఉన్నాయి. నేను ఇదే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, ఈ రాష్ట్రంలో ఈ పిచ్చి కుక్కలను తరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రోజున
ఓ పక్కన షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఆ తండ్రికి బిడ్డవేనా అని చెప్పి అడుగుతూ ఉంది. ఆ తండ్రి యొక్క ఖ్యాతిని నువ్వు నాశనం చేశావని చెప్పి ఒక చెల్లి ఎవరి కోసం అయితే తాపత్రయపడి ఆ రోజున పాదయాత్ర చేసి పాదాలు ఇరగొట్టుకుందో, ఈ రోజున ఆ చెల్లి మాట్లాడే మాటలు ఒకసారి వినాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజున తల్లి సాక్ష్యం చెప్తా ఉంది. ఈయనేమో దేవుడు బిడ్డగా మన దగ్గరికి వస్తానని చెప్తా ఉన్నాడు. బాబాయ్ హత్య ఇవన్నీ చూస్తుంటే ఈయన ఎవరి దయ కోసం వస్తున్నాడు, దేనికోసం వస్తున్నాడు, మరలా నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఎందుకు అడుగుతున్నాడో అర్థం కానటువంటి ప్రశ్న మళ్ళీ ప్రజల్ని అయోమయంలో పెట్టడానికి చేస్తున్నటువంటి సంక్షేమం ముసుగులో పేదవాళ్ళని మరింత పేదవాళ్ళుగా చేసినటువంటి సంక్షేమం మాకొద్దు అని చెప్పి ఈ రోజున రాబోయే ప్రభుత్వం సంక్షేమం అంటే ఇది, ఉన్న పిల్లలందరికీ చదివించాలి, 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరినీ కాపాడాలి, నెలకు 1500 ఇవ్వాలి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగం వచ్చేంతవరకు ఇవ్వాలి. అంతేకాకుండా నిత్యావసర వస్తువులలో భాగమైనటువంటి గ్యాస్ సిలిండర్ని ఉచితంగా ఇవ్వాలి, 3 గ్యాస్ సిలిండర్లు. అదేవిధంగా బస్ ఛార్జీలు పెరిగి ప్రయాణం కూడా వెళ్ళాలా వద్దా అనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రయాణికుల సౌకర్యం కోసం, మహిళల కోసం ఉచితంగా బస్ సౌకర్యాన్ని కల్పించే విధంగా ఈ రోజున ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే కరెంటు బిల్లు 9 సార్లు కర్కశంగా పెంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే, పైగా ఇప్పుడు ఒక్కొక్క బిల్లు ఏ రకంగా వస్తుందంటే ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి, లేకపోతే ఇంకోటి అని చెప్పి, మీ మినిమం డిమాండ్ కంటే ఎక్కువ మీరు కాలుస్తున్నారని చెప్పి 6,000 నుంచి 15,000 రూపాయలు వచ్చే సామాన్య మానవుడి మీద భారం పడతా ఉంటుంటే ఇది ప్రభుత్వమా దోపిడీయా అని చెప్పి నేను అడుగుతాను. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కోర్టుల ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో న్యాయమూర్తులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు న్యాయ వ్యవస్థ ఆవిరళ కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ అమల్లోకి వచ్చిన దినం కనుక మనం జరిపించుకుంటున్నాం. అందులో ఎంత అవిరళ కృషి జరిగింది, రాజ్యాంగ రూపకల్పనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఎంత కృషి జరిగిందనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ 74 సంవత్సరాల్లో మనం ఈ రాజ్యాంగ తాలూకా పరిరక్షణకి న్యాయ వ్యవస్థ ఎంత ఇతోతిగా కృషి చేసిందనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మనం ఉండటం నిజంగా అదృష్టం. ఎందుకంటే న్యాయవాదులుగా మీరు, న్యాయమూర్తులుగా మేము అందులో పాలు పంచుకోవడం అనేది నిజంగా మన అదృష్టమైనది. కానీ మనం ఈ సందర్భంలో జ్ఞప్తి తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతవరకు మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగాను సామాజిక పరంగాను ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. జనరల్గా మేమైతే ఆఫీసర్స్ వైపు చూస్తే మేము సక్సెస్ఫుల్గా సంతృప్తిగా పనిచేస్తున్నామని మాకు. హింసాపరమే అధర్మ అనేది హింస లేకుండా మంచి జీవితాన్ని గడపాలని అంబేద్కర్ గారు చాలా చక్కగా మంచి గ్రంథాన్ని ఈ భారతదేశానికి అందించారు. దాంట్లో ఆయన మొట్టమొదటిగా మనం అందరం ఒకటే, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మన్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అందరికీ సమన్యాయము, అందరూ సమంగా ఉండాలి, కులమత భేదాలు లేని చెప్పి ఆయన గొప్ప మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ గ్రంథం ద్వారా. కాబట్టి మన అందరం ఈ గ్రంథాన్ని తప్పకుండా మనం పాటించాలి. నేను మొట్టమొదటిగా చెప్పిన సంస్కృత పద్యం కూడా అదే, ఈ గ్రంథాన్ని అందరూ పాటించమని, సుఖశాంతులు ఉంటాయని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు మన అంబేద్కర్. రాజ్యాంగంలో
ఎంతో అవిరళ కృషి చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ కమిటీ సభ్యులందరూ కూడా భారత రాజ్యాంగాన్ని ఒక నిర్మాణంగా చేసి కొన్ని ప్రాతిపదికలు పెట్టి ఈ విధంగా నడుచుకుంటే ఇవి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే దృక్పథంతో ఆ రోజు చాలా కష్టపడి తయారు చేశారు. మౌలికంగా ఈ రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కుల్ని ప్రతి పౌరుడు కూడా ఇవాళ వినియోగించుకోవటం జరుగుతుంది. మనం ఇంత స్వేచ్ఛగా ఇవాళ ప్రజా జీవితాల్లో ఉన్నామంటే కారణం మెయిన్ మన రాజ్యాంగం కల్పించినటువంటి మనకి కొన్ని న్యాయ సూత్రాలే. ఇవాళ సార్ చెప్పారు ఇందాక, మనం గత 52 రోజుల నుంచి కూడా సమ్మెలో ఉన్నాం. దానికి కారణం ఏంటంటే రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక సూత్రాలని ఉల్లంఘించి ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయవాదులు సమాజంలో ఏం జరిగినా కూడా గళమెత్తే వాళ్ళలో. అదేవిధంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం పరేడ్ని చూసి హాలిడేని ఎంజాయ్ చేద్దాం కాదు, ఒక దేశంగా మనం ఎంత ముందుకు వచ్చామే గుర్తు చేసుకునే రోజు. మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛ హక్కులను ఇచ్చింది. అలానే మన దేశం మరియు ఈ దేశ ప్రజల పట్ల మన విధులను కూడా గుర్తు చేస్తుంది. ఈ రోజున మన దేశాన్ని రక్షించే మన వీర సైనికులు, మనకు విద్యను అందించే మన గురువులను మరియు భారతదేశం అభ్యున్నతికి శ్రమించే ప్రతి ఒక్కరిని స్మరించుకుందాం. డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డిఎస్పీ జనార్దనరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఎందరో స్వాతంత్ర ఉద్యమంలో అమరులై ఈ స్వాతంత్ర్యాన్ని సంపాదించి మనకు ఒక కాన్స్టిట్యూషన్, మన భారతదేశం ఎట్లా నడవాలి, ఏ విధంగా ఉండాలనేది ఒక కాన్స్టిట్యూషన్ ఈరోజు రైజ్ అయ్యిండే. ఇప్పటికీ కూడా మనం దాన్ని గౌరవించుకొని ఇక ముందు కూడా
సుఖ సంతోషాలతో ముందుకెళ్తామని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ శుభ. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఉంది. మన దిస్ ఇస్ ది 75th సెలబ్రేషన్ ఆఫ్ ది రిపబ్లిక్ డే. ఈ రోజు మన దేశం రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. సో ఐ హోప్ ఇట్ ఈస్ బెటర్, ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ వి రిఫ్లెక్ట్ దట్ హౌ ఫార్ వీ హ్యావ్ కమ్ టుడే, and it is the onus lies on us to make sure that we keep doing better and we keep moving forward. A very happy కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పట్టణం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మన తెనాలి నియోజకవర్గ మరియు తెనాలి డివిజన్ యొక్క పౌరులందరికీ కూడా భారతదేశపు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటమే కాకుండా రిపబ్లిక్ రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి ఘనత దేశాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉండేందుకు దూసుకుపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దానికి అందరికి కూడా కారణం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీయే. అందులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం ఇచ్చి పెడితే తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, లేదా పివి నరసింహరావు గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, పివి నరసింహరావు గారు కానివ్వండి, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, ఈ దేశానికి దేశ అభివృద్ధిలో, మన రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు. వైఎస్ షర్మిలారెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత రేపు రాబోయే 3 నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు. అలాగే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాల్సిందిగా మేము మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ 75 ఇప్పుడు అయిపోయింది, 76 గణతంత్ర దినోత్సవం రాబోయేసరికి గణతంత్ర దినోత్సవం రాబోయేకి కాంగ్రెస్ పార్టీ జెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం మీద ఎగరాలని చెప్పేసి, అలాగే భారతదేశంలో ఎర్రకోట మీద రాహుల్ గాంధీ గారు త్రివర్ణ పతాకం రేపు రాబోయే ఆగస్టు 15 ఎత్తారని చెప్పి ఎత్తడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మనకి ఇక్కడికి జెండా ఆవిష్కరణకి డాక్టర్ చందు సాంబశివుడు గారిని ఇచ్చేశారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి అప్రజాస్వామిక పాలనను నేటి పాలకులు అవలంబిస్తున్నారని, ఇటువంటి పాలకులకు సరైన సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళని పారద్రోలి ఎంతోమంది త్యాగధనులు, గాంధీ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు కానివ్వండి, వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కానివ్వండి, భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఎంతోమంది నాయకులు త్యాగాల ఫలితం ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకునే ఈ రోజుకి ఆ పరిస్థితి వచ్చింది. అప్పుడు బ్రిటిష్ పాలకులని ఎలా అయితే పారద్రోలి స్వతంత్రాన్ని తీసుకొచ్చుకున్నామో ఈ రోజున మనం ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్ని చక్కదిద్దుకొని మరలా రాబోయే రోజుల్లో మళ్ళా సుసంపన్నమైన రాజ్యాంగాన్ని, సుసంపన్న రాష్ట్రాన్ని
రాముడు లాంటి నాయకుడిని తీసుకొచ్చుకొని మళ్ళా చక్కటి పరిపాలన చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అంబేద్కర్ గారు మహానుభావులందరూ రచించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన భారతదేశ నిర్మాణాన్ని, మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని మనం నిలుపుకున్నాం. మరి ఈ రోజున రాష్ట్రంలో చూస్తుంటే అంబేద్కర్ రాజ్యాంగానికి పూర్తిగా తూట్లు పొడిచి మరి వేరే విధమైనటువంటి రాజ్యాంగాన్ని మరి చెప్తా ఉంటారు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని. అటువంటి రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అతలాకుతలం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, ప్రతిపక్షాలని అనవసరమైనటువంటి కేసుల్లో ఇరికిస్తూ జైలు పాలు చేస్తూ అప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం సాగిస్తూ ఉంది. మరి ఆనాడు ఏదైతే స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని మనం బాగు చేసుకున్నామో ఈరోజు కూడా రాష్ట్రంలో మరొక స్వాతంత్ర పోరాటం లాంటి ఒక ఉద్యమాన్ని మనం ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్పరిపాలనని పారద్రోలాలని చెప్పేసి ఈ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి. పట్టణ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి, రానున్న ఎన్నికలలో పార్టీ విజయానికి తమ వంతు కృషి ఏ విధంగా చేయాలి అన్న అంశాలపై శిక్షణ ఇచ్చారు. సమావేశంలో తెనాలి మండల పట్టణ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, అన్ని గ్రామ వార్డులలో ఓటర్ వెరిఫికేషన్ మరియు భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లు చేసేవారు, కౌన్సిలర్స్, సర్పంచ్ మరియు పార్టీ అన్ని అనుబంధాల విభాగాల నేతలు పాల్గొన్నారు. ప్రతి మహిళ 3 సిలిండర్లు ఉచితంగా, మహిళకి బస్ ప్రయాణం, మహిళలకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు నెలకి ఇచ్చే విధంగా, అలాగే 18 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల వరకు ఆ రకంగా మంచినీరు ప్రతి ఇంటికి కూడా ఉచిత మంచినీరు ఇచ్చే విధంగా 6 రకాల కాన్సెప్ట్ 6 రకాల ఇవి తీసుకొని వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం బాబు గారు ప్రతి ఇంటికి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఇంటికి ఇచ్చే విధంగా రైతుకి అరెకరం ఉండని ఎకరం ఉండని ప్రతి రైతుకు కూడా కౌలుదారుడు కూడా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా ఇచ్చే విధంగా ఆయన ఎన్నో రకాలుగా ప్లాన్ చేసుకొని ఆయన మేనిఫెస్టోని రూపొందించి మినీ మేనిఫెస్టోని రాబోయే రోజులు ఇంకొక మేనిఫెస్టోని విడుదల చేస్తారు. ఇప్పటి వరకు దానికి ఏంటంటే ప్రజలకి అవగాహన కలిగించడం కోసం ఈ రోజున పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాని గురించి స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి దానికి ఇన్ఛార్జీలు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా ఇక్కడ కస్టర్స్, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు వీళ్ళందరికీ తెలియజేస్తే వీళ్ళేంటంటే ప్రతి డోర్ టు డోరు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా దానివల్ల ఉపయోగాలు ఏంటి అవన్నీ చెప్పటం కోసం వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం కోసం వచ్చారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంకు కస్టర్స్, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు అందరూ హాజరవడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకు శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రామ్ని ఇంటింటికి తీసుకెళ్ళి సూపర్ 6 ఏవైతే మన మేనిఫెస్టోలో మినీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6ని ప్రజలకు తెలియపరిచి రానున్నటువంటి ఎన్నికల్లో విజయాన్ని సాధించడానికి ఏ విధంగా మనం తోడ్పడతాము, వారు మనం ఏ విధంగా సహకరిస్తారనే దాని మీద శిక్షణ తరగతి జరుగుతుంది. చాలా సంతోషం. చిన్నావూరు పార్క్ వాకర్స్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ఏర్పడిన పార్క్ వాకర్స్ సొసైటీ సభ్యులు పార్క్ ఆవరణలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలైన వారికి 10,000 రూపాయల నగదు బహుమతులు అందజేశారు. సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు గతంలో నిర్వహించామని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని అధ్యక్షులు గుంటూరు కోటేశ్వరరావు, ముఖ్య అతిథి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావులు విజ్ఞప్తి చేశారు. మనం ఎంతో కార్యక్రమం చేసుకుంటా ప్రతిదీ తెలియపరిస్తే తలా 10 రూపాయలు వేసుకొని చక్కగా దాన్ని కార్యక్రమం నిర్వహించుకుందాం. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే చేసుకుంటా పోతుంటాం. ఫస్ట్ సారిగా డిగ్రీ ఇంటర్ చదివిన పిల్లల్ని 8 కాలేజీ పిల్లల్ని పిలుచుకొచ్చారు. ఆ 8 మందిని కూడా ఒక్కొక్క కాలేజీ నుంచి 5, 4 వచ్చారు. వాళ్ళ మాస్టర్లు కానీ టీచర్లు కానీ ఎవరైనా వచ్చారు. ఫస్ట్ ప్రైజ్ 5,000 పెట్టారు, సెకండ్ ప్రైజ్ 3,000 పెట్టారు, థర్డ్ ప్రైజ్ 2,000 పెట్టారు. ఆ పిల్లలు చెప్పలేని పక్షాన ఆడియన్స్ ఎవరైనా చెబితే ఏదో గిఫ్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం ఫస్ట్ సారిగా ఏర్పాటు చేస్తాం. నన్ను వాకర్స్ అందరూ కూడా పేషెంట్గా ఎన్నుకుంటాం.
మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జొన్నాదుల నరసింహారావు, ట్రెజరర్ బూల్లె నరసింహారావు, ముత్తేవి రవీంద్రనాథ్, ఈఎల్వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి చాలా పవిత్రమైనటువంటి రోజు, రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు కనుక మనందరం కూడా దేశానికి ఒక పండుగ వాతావరణం లాంటిది. ఆ సందర్భంలోనే వాకర్స్ అసోసియేషన్ చంద్రావూరు మన నూతనంగా రిజిస్ట్రేషన్ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క పార్కులో వాకర్సే కాదు ఇతర సభ్యులు కూడా దీనిలో చాలామంది చేరి ఈ యొక్క సంస్థని దినదనాభివృద్ధి చెందే కార్యక్రమాన్ని అందరూ కూడా చేయి కలుపుతూ ఉన్నారు. అదే సందర్భంగా వివిధ కళాశాలల నుంచి మరి ప్రతిభ గలటువంటి పిల్లలందరూ కూడా కాంపిటేటివ్ మరి ఎన్ని కూడా ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేసి వివిధ సంస్థల వారు కూడా మరి బహుమతులకి ముందుకు రావటం అనేది చాలా సంతోషించదగ్గ. స్థానిక బురిపాలెం రోడ్లోని వెస్ట్ వేరీ పాఠశాల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 75 మీటర్ల జాతీయ జెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. టూడౌన్ సిఐ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. రజిక చెరువు వద్ద నుండి లక్ష్మీ డిలక్స్ సెంటర్ మీదుగా మార్కెట్ సెంటర్లోని మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. పిల్లల్లో దేశభక్తితో పాటు దేశం పట్ల వారు నిర్వర్తించాల్సిన బాధ్యతను పెంపొందించే విధంగా వెస్ట్ వేరీ పాఠశాల వారు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని సిఐ వెంకట్రావు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ టీవీ సుబ్రహ్మణ్యం, ఏఓ ఆదినారాయణ, డిఎం శ్రీనివాస్, కోఆర్డినేటర్ వెంకటనారాయణ, భానుప్రియ, దివ్య, నాగజ్యోతి, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఈ 75 అడుగుల ఫ్లాగ్ని పిల్లల చేత మన తెనాలి టౌన్లో ర్యాలీ చేయించడం అనేది ఎంతో మంచి పరిణామం. ఇది పిల్లల్లో కూడా భారతదేశ స్వాతంత్ర స్ఫూర్తిని, మన గణతంత్ర దినోత్సవం యొక్క ఆవశ్యకతను, రాజ్యాంగం మనందరం పాటించాల్సిన బాధ్యతను కూడా ఈ సందర్భంగా తెలియజేసినట్టుంటుంది. ఈ భావి పౌరుల్ని ఇంత బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో మన వెస్ట్ బెర్రీ స్కూల్ కృషి చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం వెస్ట్ బెర్రీ స్కూల్లో తెనాలి బ్రాంచ్ నుంచి 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా 75 మీటర్ల జాతీయ పతాకాన్ని భారీ ర్యాలీగా తీసుకువెళ్ళాలన్న భావనతో పిల్లలందరూ ముందుకొచ్చారు. అట్లాగే మా స్టూడెంట్ లీడర్స్ కూడా దాన్ని సార్ మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అని మన టీచర్సు, మా కోఆర్డినేటర్స్ కూడా దాన్ని బలపరచడంతో మేము ఈ భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణలు నిర్వహించిన వివిధ రాజకీయ పార్టీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.